భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం సంక్రాంతి దగ్గర పడుతున్న సందర్భంగా మనకైతే గంగిరెద్దులు ఆడించే వాళ్ళు కనపడతా ఉన్నారు. అదేవిధంగా గోవుల్ని కూడా ఇట్లా తీసుకొని వస్తా ఉన్నారు. ఇది ఎక్కడో కాదు, హైదరాబాద్లో. చాలా వరకు ఈ సిటీలో ఈ గోవుల్ని మనము ఇంతవరకు అయితే ఎక్కువ చూడలేదు. సో గంగిరెద్దులు ఆడించే వాళ్ళు ఎక్కువగా మన పల్లె ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. ఇక్కడ హైదరాబాద్లో కూడా వీళ్ళైతే ఎక్కువగా కనపడతా ఉన్నారు. ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ వస్తూ ఉంది. ఇక్కడ వచ్చేసేసి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఫోన్పే యూజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ గోమాత కూడా ఫోన్పే యూజ్ చేస్తూ ఉంది. సో అంటే ఎందుకు పెద్ద ఇప్పుడు ఈ ఫోన్పేనే యూజ్ చేసావు, ఇక్కడే పెట్టావు? మా ఆవు గడ్డికి ఎవరినన్నా చిల్లరే ఉంటున్నారు. ఇది పెట్టుకుంటే మాకు ఎంతో అంతో గడ్డికి అన్న పడుతున్నాయి. ఫోన్పే చేస్తా ఉన్నారా? చేస్తున్నారు. ఓకే. మామూలుగా గంగిరెద్దులు ఇట్లా ఆడించే వాళ్ళని మిమ్మల్ని ఏమంటారు? మామూలు గంగిరెద్దుల వాళ్ళు అంటారు. గంగిరెద్దులు వాళ్ళు అంటారు. ఏం చేస్తారంటే మీ వృత్తి ఏంది పెద్దయ్య? మేము ఊర్లల్లా గంగిరెడ్లను ఆడిస్తాం. సావుల దినాల కాడ గంగిరెడ్లను ఆడిస్తాం. ఆవులను దూడలను ఇస్తారు మాకు. ఆవు దూడని ఇస్తారు, కట్నం ఇస్తారు, ఇక వస్త్రాలు ఇస్తారు. ఈ సంక్రాంతికి ఇక్కడ హైదరాబాద్ వస్తాం. ఇక్కడ నుంచి వచ్చారు మీరు? మేము మెదక్ డిస్టిక్ మాది. ఒకప్పుడు మామూలుగా మీకు మంచి డిమాండ్ బాగున్నది. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? అప్పటి పెద్ద మనుషులు చాలా చేసిరు. ఇక అప్పటి వాళ్ళు ఇప్పుడు లేరు. ఇక అంత చిన్న చిన్న వాళ్ళు అయిపోయారు. అంత పెద్ద ఇట్లా ఆపలేరు. ఆపలేక చిన్న చిన్నవి పట్టుకొని ఇప్పుడు పల్లెల నుంచి మళ్ళీ ఇక్కడికి కూడా హైదరాబాద్ కు రావడానికి కులరీతి పోకుండా మేము చేసుకుంటున్నాం. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఎట్లా ఉంది పరిస్థితి? అంటే ఇక్కడ స్కానర్ పెట్టినావు కదా, మరి ఇస్తా ఉన్నారా? చేస్తున్నారు సార్, పెడుతున్నారు. ఎంత 100, 200, 500 ఇట్లా. సరే, నేను కూడా నా మనస్ఫూర్తిగా ఇప్పుడు వచ్చేసేసి మీరు గోమాతకు గడ్డి కోసం మేము ఇట్లా చేస్తా ఉన్నాం అన్నారు కదా. సో నేను కూడా ఒక 100 రూపీస్, 100 రూపాయలు అయితే స్కాన్ చేస్తాను. మనం ఎక్కడంటే ప్రతి చిన్న విషయాల్లో కూడా ప్రతి చోట అన్ని స్కానర్లే వచ్చినాయి. అంటే ఒక 10 రూపాయలు టీ తాగినా స్కాన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చాలా చోట్ల కూడా ఈ స్కానర్ ఉపయోగిస్తూ ఉన్నారు. భాస్కర్ అని వచ్చింది, మీదేనా? ఇది. సో ఎవరైనా ఒకవేళ స్కాన్ చేయాలనుకునే వాళ్ళు, వీళ్ళని ఈ కుల వృత్తిని ఆదుకోవాలనుకునే వాళ్ళు, మేమైతే ఈ స్కానర్ని కూడా లైవ్లో మీకు చూపిస్తూ ఉన్నాము. వీళ్ళకి స్కాన్ చేయొచ్చు. ఎందుకంటే గోమాతకు గడ్డి కూడా దొరకకుండా ఉంది. ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది. మా కుల వృత్తి అయితే మేము చాలా ఇంతకుముందు చేసేవాళ్ళం, ఇప్పుడు ఇబ్బంది పడతా ఉన్నామంటా ఉన్నారు. సో నేనైతే ఒక 100 రూపీస్ అయితే గోమాతకి గడ్డి కోసం అయితే నేను ఇస్తా ఉన్నాను. మా సుమన్ టీవీ తరపు నుంచి అయితే మేము చేస్తూ ఉన్నాము. సో మీరు ఏం చెప్తారు? మామూలుగా మా తాత ముత్తాతల నుంచి కూడా గంగిరెడ్లను ఆడించే వాళ్ళం. మాకు ఊర్లల్లా రెడ్డిలు, గొల్లోళ్ళు, గొల్లోళ్ళ దగ్గరికి పోతే మేకలను, గొర్రెలను అడుక్కున్న వాళ్ళం. రెడ్డిల దానికి పోతే ఆవిలాగలు అడుక్కున్న వాళ్ళం. ఇప్పుడు మా సుమన్ టీవీకి నేను 100 రూపాయలు చేస్తా ఉంటే నువ్వు 200 అని సైగా చేస్తా ఉన్నాడు. సరే, 200 చేస్తా నేను. సో మమ్మల్ని ఉద్దేశించి ఏమైనా నువ్వు ఒక ఇది చెప్పగలవా? ఒక కథలా చెప్తా. అమౌంట్ అయితే పంపిస్తాను. నేను మాత్రమే కాకుండా ఈ స్కానర్ అనేది నేను మా ఛానల్లో కూడా పెడతాను. ఎవరైనా మీలాంటి వాళ్ళకి సాయం చేయాలనుకునే వాళ్ళు కూడా స్కాన్ చేస్తారు. ఇదిగోండి, పంపించాను. 200 రూపాయలు. వచ్చిందో లేదో ఎట్లా మరి చూసుకుంటావా నువ్వు? నీకు ఎట్లా తెలుస్తుంది? నీ ఫోన్లోకి వచ్చేస్తుంటాయా? ఒక్కోసారి అంటే పడతా ఉండవు కదా. నీ దగ్గర చూస్తేమో నాకు ఇందాక చూపించావు చిన్న ఫోను. ఇది ఓకే. ఇది 200 రూపాయలు అయితే మా తరపు నుంచి మేము ఇచ్చాము ఆవుకి గడ్డి కోసము. సో ఒకటి ఏదైనా మామూలు ఒక కథలాగా చెప్తాము మా ఆడియన్స్కి. చెప్తా. అమ్మగారిని దీవించు, అమ్మగారి మీద మాట దీవించు, వాళ్ళ కుటుంబాలు దీవించు. ఆటపాటలతోని అలా పోయి ఊరు పడుతూ తిరిగే వాళ్ళము, గల్లి పడి తిరిగే వాళ్ళము, దేశం తిరిగే వాళ్ళము, రాజరాజం తిరిగే వాళ్ళము, గంగిరెడ్డిని ఆడిచ్చే వాళ్ళము. మాకు అయిన దానాలు చేస్తారు, అయిన పుణ్యాలు చేస్తారు. గోవు దానాలు ఇస్తారు, ఆవు దానాలు ఇస్తారు, గొల్లోళ్ళు గొర్రె మేకలు ఇస్తారు. ఇలా ఏమన్నప్పటికైనా కానీ వాళ్ళ పెద్దల పేరు ఒకటి ఇస్తారు, పెదాల పేరు ఒకటి ఇస్తారు, అయిన దానాలు ఇస్తారు, వస్త్ర దానాలు ఇస్తారు. పెద్దల పేరు ఒకటి ఇచ్చి, పెదాల పేరు ఒకటి ఇచ్చి, తాతయ్యల పేరు, నాయనమ్మల పేరు చదివించుకొని మాకైన కట్నాలు ఇస్తారు, అయిన వస్త్రాలు ఇస్తారు. సంక్రాంతి పండుగలల్లా, పెద్దలవాస పండుగలల్లా పెద్దల పేరు చదివించే వాళ్ళు, ఇలా పెద్దల పేరు చదివించే వాళ్ళు కూడా ఉన్నారు.
ఇవాళ మాకు పెద్ద రెడ్డిలు కూడా సుమన్ టీవీ తరపున నుంచి చెప్పు, ఆ, సుమన్ టీవీ. సుమన్ టీవీ పెద్ద మాట చక్కగా ఉండని, ఇవాళ వాళ్ళ డిపార్ట్మెంట్ చక్కగా ఉండని, వాళ్ళు చేసే పనులు చక్కగా ఉండని, వాళ్ళ ఇల్లు చక్కగా ఉండని, వాళ్ళ కుటుంబాలు చక్కగా ఉండని, వాళ్ళు చేసే పనులు కూడా మా సరిగ్గా ఉండని దీవించి దివనార్తి పెట్టు. ఏ చేయితో చూపించు, అమ్మగారికి ఏ గారికి చూపించు. ఆ చేయితో నీకు ధర్మం చేయంగా, నీకు పుణ్యం చేయంగా, 10 మంది కళ్ళ చూడంగా, వాళ్ళ ఇంటి మీద వాళ్ళ కుటుంబాల మీద ఇవ్వడు సన్నాసి మన నెత్తి మీద ఎత్తిపోయి కొట్టు. ఇది ఎట్లా అంటే మామూలు నువ్వు చెప్పినట్టు తల ఆడిస్తా ఉంది, నువ్వు చెప్పే ప్రతిదానికి అదే విధంగా కాలు కూడా పైకి ఎత్తమంటే అది ఎట్లా ఉంది? ట్రైనింగ్ ఇస్తారా ఆ ట్రైనింగ్ కాదు సార్, అది గురువు నేర్పిన ఆటలు అవి. గురువు నేర్పిన ఆటలా? ఆ. ఓకే. అంటే ఎట్లా మీకు ఎక్కడ ఎంత వయసులో ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చారు? ఇది చిన్నది సంవత్సరం అప్పుడు తీసుకొచ్చిన. ఇప్పుడు ఎన్ని అవుతుంది తీసుకొచ్చి? 8 సంవత్సరాలు. ఓకే అన్న, నమస్తే అన్న అందరికి. అన్న, సంక్రాంతి రాబోతా ఉంది. మన ఊర్లలో ఇట్లా గంగిరెద్దులు ఆడించడం అయితే చూసాము. ఇప్పుడు వచ్చేసేసి ఇక్కడ చూస్తూ ఉన్నాము. దీని ప్రత్యేకత చూస్తే అంటే నేను ఎందుకు ఇక్కడ ఆగారంటే టీ తాగడానికి వచ్చాను, చూశాను అక్కడ ఫోన్పే పెట్టారు. సో ఎట్లా అనిపిస్తా ఉంది మీకు? వెరైటీగా ఉంది అనిపించడానికి. ఏమున్నది ఇప్పుడు వరకు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫస్ట్ టైం, ఇప్పుడు ఇంతకుముందు మన జూబ్లీ చెక్ పోస్ట్ లో ఇంతకుముందు స్కానర్ పెట్టేవాళ్ళు, ఒకవేళ అంటే భిక్షాటన చేసేటప్పుడు. ఇప్పుడు ఏకంగా ఫస్ట్ టైం స్కానర్ పెట్టి మేము ఫస్ట్ టైం చూస్తున్నాం. మేము కూడా చేశారా మీరు కూడా? చేసామండి, ఇప్పుడే స్కానర్ చేసామండి. ఒకప్పుడు మనం చూస్తే ఊర్లలో చాలా వరకు కనపడే ఉన్నాయి, ఇప్పుడు అసలు కనపడట్లేదు. సో వాళ్ళ ఏంటంటే వాళ్ళ బాధ పాపము, మాకు గడ్డికి కూడా డబ్బులు దొరకలేదు అని చెప్పేసి. అంటే మేము మా తరపు నుంచి మేము ఒక 200 రూపాయలు అయితే స్కాన్ చేసాము. అట్లే మామూలుగా ఎవరైనా దానం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ స్కానర్ని ఉపయోగించి ఆయనకి డైరెక్ట్ అమౌంట్ పంపించాలంటే కూడా పంపించచ్చు. మా కుల వృత్తిని పోగొట్టుకోకూడదు, దీన్ని మేము కాపాడుకోవాలి అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఏంటంటే ఇప్పుడు ఎవరిని అడిగినా క్యాష్ లేవు ఇది అంటున్నారు కదా, అదొక రీజన్ అయిపోయింది కాబట్టి ఇట్లా పెట్టడం కూడా మంచిదే కదా. సో ఎవరైనా ఒకవేళ వీళ్ళకి దాన ధర్మం ఏమైనా చేయాలి అని అనుకుంటే ఇప్పట్లో కూడా ఈ తన కుల వృత్తిని కాపాడుకోవాలి అని చెప్పేసి చూస్తా ఉన్నారు. పేరు మీద మాకు ఆవులేగల ధర్మం ఇచ్చేవాళ్ళు ఆ ఊర్లలో. ఇక్కడేమో హైదరాబాద్ సార్లు అయ్యారు. ఇక మాకు అపార్ట్మెంట్లో ఉంటారు, మాకు దొరుకుతలేరు. ఇక దొరికినప్పుడు మాత్రం ఇస్తున్నారు. ఇక ఊర్లలో ఉన్నప్పుడు మాకు పెద్దల పేరు మీద సంవత్సరానికి ఆవులేగల మాకు ధర్మం చేసేవాళ్ళు సార్. మీరు పిల్లప్పుడు మీకు చూసారన్న ఇట్లాంటి ఆవులని? అందుకు మీ ఎక్కడి నుంచి వచ్చారు? మాది శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం. సో మీకు బాగా గుర్తుందా అప్పుడు ఏమన్నా పిల్లలు? ఉన్నాయి కానీ అంటే కాకపోతే అప్పుడు మనకి అంటే గంగిరెద్దులు తీసుకువచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆవులు, గంగిరెద్దులు కాకుండా ఆవులు కొంత ట్రెండ్ మార్చారు అంతే. మీకు బాగా గుర్తుంటారు, మీరు పెద్దోళ్ళు కాబట్టి అడుగుతా ఉన్నాము. ఇట్లాంటి గోవుల్ని గంగిరెద్దుల్ని మీరు మీ టైంలో చూసారండి ఊర్లలో? చూసాము, మా ఊళ్ళలో చూసాము. ఎస్పెషల్లీ ఆంధ్ర సైడ్ ఎక్కువగా ఉండడం చూసాము, ఇక్కడ తక్కువే. బట్ సంక్రాంతి టైం కాబట్టి ఇక్కడ కూడా కనపడతా ఉంది. వీళ్ళు చూసినప్పుడు మనకు ఒక సినిమా గుర్తుకొస్తుంది ఎప్పుడైనా, అది విశ్వనాథ్ గారి సూత్రధారులు అనుకుంటా. సో వాళ్ళ జీవన స్థితిగతుల్ని నాకు గుర్తున్నంత వరకు అఖిలే నాగేశ్వరరావు, భానుచందర్ యాక్ట్ చేసిన సినిమా. దాంట్లో రమ్యకృష్ణ కూడా మంచి పాత్ర వేశారు. సో ఒక రకంగా ఒక యాంగిల్ నుంచి చూస్తే వీళ్ళు ఒకళ్ళ మీద ఆధారపడే బతుకులు కాకపోతే మనం అందరం కూడా ఒకళ్ళ మీద ఆధారపడే. వీళ్ళు ఏంటంటే సంగీతము సాంప్రదాయాన్ని నిలబెడుతూ, ఎందుకంటే మనకి ఎప్పుడు సంక్రాంతి గురించి మాట్లాడినప్పుడు గంగిరెద్దుల గురించి, వాళ్ళు మోగే గంటల గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఒక రకంగా రెస్పెక్ట్ఫుల్ ప్రొఫెషన్. కానీ ఆ వృత్తి అనేది పాపం ఇప్పుడు కనుమరుగు అయిపోతా ఉంది సార్. ఒకప్పుడు చూస్తే చాలా వరకు పల్లె ప్రాంతాల్లో మనం చూసాము. ఇప్పుడు సిటీలో మనం చూస్తూ ఉంటే స్కానర్ పెట్టుకొని ఇప్పుడు ఎవరు చూసినా, ఇప్పుడు మనమే ఉన్నాము, ఎక్కడైనా టీ తాగాలన్నా స్కానర్ 10 రూపాయలు కూడా యూజ్ చేస్తాను, జోబులో రూపాయి కూడా ఉండట్లేదు. సో దానికోసం అని చెప్పేసి నేను ఈ స్కానర్ పెట్టుకున్నాను అని చెప్పేసి అంటాను. అవును, స్కానర్ చాలా ఫన్నీగా అనిపిస్తుంది. కాకపోతే అప్డేట్ అయ్యాడు అనమాట, మోడర్న్ గా అప్డేట్ అయ్యాడు. కాకపోతే మనం ఒకటే అండి, మనకి 100 రూపాయలు ఉన్నాయనుకోండి, మనకి 100 రూపాయలు మనమే అనుభవించాలని ఉంటుంది. కాకపోతే ఎప్పుడో దేవుడు రాసిన మోసం ప్రకారం కానీ ఏదైనా కానీ 50-70 కొట్టేస్తాడు మన జేబులోంచి. ఎవరో మన జీవితం, పెద్ద జీవితంలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. సో అటువంటిప్పుడు ఒక 10 రూపాయలు 5 రూపాయలు మొదటి నుంచి మనం ఇచ్చే గుణం ఉన్నదనుకోండి, ఆ దేవుడు మనకు రాత రాయకపోవచ్చు. ప్రాపర్ హైదరాబాదే, ఎక్కువ ఇక్కడే పెరిగాను కాబట్టి పుట్టుక అనేది మా పేరెంట్స్ అందరూ ఆంధ్ర నుంచి ఉండటం వల్ల నా భాష అయితే అట్లా ఉంటుంది.
అక్కడ చూస్తా ఉన్నారా ఈ గంగిరెద్దుల్ని? ఎప్పుడు చూస్తూ ఉంటాను నేను. ఈ రోజు కూడా డొనేషన్ చేశాను. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇది మొత్తానికి నిజంగా తన కుల వృత్తిని కాపాడుకోవడం కోసం అయితే ఇప్పుడు మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చారు. మీ పేరు ఏం పేరు అన్నారు? నా పేరు భాస్కర్. భాస్కర్ గారు అయితే వచ్చారు. సో ఎవరైనా వీళ్ళకి ధర్మం మీరు కూడా మీ తరపు నుంచి చేయాలి అని అంటే ఈ స్కానర్ని అయితే మేము ప్రొవైడ్ చేస్తా ఉన్నాము. ఆ స్కానర్కి మీరు స్కాన్ చేసేసి ఈ గోవులు ఆడించే వ్యక్తుల్ని, గంగిరెద్దులు ఆడించే వ్యక్తులను అయితే మీరు కూడా మీ గంగిరెద్దు ఉండే ముసలి అయింది అది. ఓకే, అందుకే ఆవును తెచ్చా. మరి ఏం చేయాలి, అది నడవలేకుండా అది. మీరు కూడా దాన ధర్మం అయితే చేయొచ్చు అని చెప్పేసి మా టీవీ నుంచి కోరుకుంటా ఉన్నాం. ఇంటికాడ ఉంచిన. థ్యాంక్ యూ.